హల్వా బూర్లు నోట్లో ఇలా పెట్టగానే వెన్నలాగా కరిగిపోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్ అండ్ తక్కువ టైంలో ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక వెజల్ తీసుకోండి. అందులో 2 కప్పుల పాలేసుకోవాలి. దీన్ని మరిగించుకోవాలి. ఈలోపు ఇంకో వెజల్ తీసుకోండి. అందులో అరకప్పు నెయ్యి, 1.5 కప్పు సూజీ రవ్వ, ఒక 4 యాలకులు దంచిని వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కన మరిగించుకుంటున్నాం కదా, ఆ పాలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీనిలో లమ్స్ అనేవి అసలు ఉండకూడదు. ఉండలు కట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బబుల్స్లా ఫామ్ అవుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈలోపు ఇంకొక వెసల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, ఇందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్లా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో ఉంచుకున్న హల్వా చల్లారిందో లేదో చూసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఈ ఉండలు అనేవి వేసుకోవాలి. వేసుకొని ఈలోపు నూనె వేడి చేసుకొని ఉంచుకోండి. ఈ ఉండల్ని బ్యాటర్లో బాగా ముంచి నూనె వేడిగా ఉన్నప్పుడు ఈ ఉండలు అనేవి అందులో వేసుకోవాలి. అంతే, కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని హల్వా బూర్ల్ని ఎంజాయ్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారా. మరి లేట్ ఎందుకు, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.